ఇందులో మీ తప్పేం లేదులే. రాత బాగోకపోతే రోడ్ రోలర్ ఎక్కినా రోడ్డు ప్రమాదం జరుగుతుందనే సామెత. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. సారీ అలా. పరిస్థితి బట్టి నిన్ను అనుమానించాల్సి వచ్చింది. నువ్వెళ్ళు. టెక్నాలజీలో నా కూతుర్ని కొట్టగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. దాని సాయంతోనే నేను కావేరి నుంచి తప్పించుకున్నాను. థ్యాంక్ యూ ఏఐ. కర్మ. అలా కావేరి ఎక్కడ కనపడట్లేదు. బాల్కనీలో ఉంది భువనమ్మ. పైగా టెన్షన్ గా కూడా ఉంది. ఉండండి, మీ అందరికీ నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను. అవసరం లేదు సోదరి. ఆ అంగుళికము ఇవ్వకుండా ఉండటానికి కావేరి మళ్లీ ఏదో పథకం ఆలోచిస్తూ ఉన్నది. అందుకే నిన్నటి నుంచి కంగారుగా ఆందోళనగా ఉంది. అది ఆ బాలిక తప్పు కాదు, ఆ అంగుళికము మహిమ లాంటిది. అది ఎవరి దగ్గరనున్నా దాన్ని వదులుకోరు. రాజుగారు, నా కోడల మీద నాకు నమ్మకం ఉంది. తను ఇచ్చిన మాట తప్పదు. మాత, ఆ అంగుళీకమునకు మనుష్యుల మనసులు మార్చే శక్తి ఉంది. అందుకే మా ప్రభువుల వారు ఇంతగా చెబుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి. మీ ఎదురుగానే కావేరికి మరోసారి గుర్తు చేస్తాను. కావేరి. అత్తయ్య, వస్తున్నాను. కావేరి, ఈరోజు సాయంత్రంలోగా నువ్వా ఉంగరాన్ని రాజుగారికి ఇచ్చేయబోతున్నావు కదా? అత్తయ్య, అది చూడు కావేరి, నాకింకేమీ చెప్పొద్దు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉంగరం రాజుగారికి నువ్విచ్చేయాల్సిందే. రాజుగారు, కావేరి ఈరోజు మీకు ఆ ఉంగరం ఇచ్చేస్తుంది. మీరు శాంతి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. సరే సోదరి, నేను శాంతి పూజ మొదలు పెడతాను. ప్రభు, ఒకవేళ పూజా సమయమునకు కావేరీ బాలిక అంగుళీకము ఇవ్వకపోతే ఎలా? అర్జునికి ప్రమాదం కదా? ప్రమాదం కాదు, ప్రాణగండం. కావేరి, అర్జున్కి ఏదైనా జరిగిందంటే నా ప్రాణం పోతుంది. నాకందరికంటే వాడే ఎక్కువ. ఇంకో మాట కావేరి, నా కోడలు మాట తప్పదని నా నమ్మకం. అది ఒమ్ము చేకు. కావేరి, అమ్మ చెప్పింది విన్నావు కదా? ఆ రింగ్ ఇచ్చేసే కావేరి. చూశావా బాలిక, విధి నీ జీవితంతో ఎలా ఆడుకుంటుందో? మనిషి తప్పించుకోలేనివి కొన్నుంటాయి. అందులో మొదటిది మృత్యువు. నువ్వు దాన్ని తప్పించాలని చూసే కొలది అది మరింతగా దూసుకొస్తుంది. బాలిక, నీ మొండితనం నీ భర్తతో పాటు మీ అత్తగారి ప్రాణాలు కూడా తీయబోతోంది. చిత్రగుప్త, పూజా ఏర్పాట్లు చేద్దాం. పద. అలాగే ప్రభు.